హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నిఖిల్ బజ్ ఇంటర్వ్యూ. గౌతమ్ ఇంటర్వ్యూతో పోల్చుకుంటే, అంటే నేను మొత్తం 3 చూసా. ప్రేరణ, గౌతమ్, నిఖిల్. ప్రేరణది నార్మల్గా ఉంది. దాని తర్వాత గౌతమ్ చూసినప్పుడు గౌతమ్ని కొంచెం గట్టిగానే అడిగాడు అర్జున్. మళ్ళీ నిఖిల్ చూసినప్పుడు మళ్ళీ అంత లేదు. సో కంపారిటివ్గా ప్రేరణతో కంపేర్ చేస్తే కొంచెం బాగానే అడిగాడు. బట్ గౌతమ్తో కంపేర్ చేస్తే ఆయన అడగల. మేబీ అంటే కొన్ని క్వశ్చన్లు అడగాల్సినవి ఉన్నాయి, అడగలేదు. దాంతోపాటు కొన్ని క్వశ్చన్లు డీప్ డౌన్గా తీసుకెళ్ళొచ్చు, కానీ వాటిని అంత తవ్వలేదు. వాటిని కూడా పైపైన తీసుకొని వదిలేశారు. మేబీ విన్నర్ అనో, మేబీ మరి టైం కన్స్టెంట్ నాకు తెలియదు, కానీ తీసుకెళ్ళొచ్చు. బట్ తీసుకెళ్ళలేదు. ఏం అడిగారు, ఏం అడగకుండా వదిలేశారు, ఇలాంటివన్నీ చెప్తాను. వీడియోని లైక్ చేసి చూడండి మీకు కుదిరితే. విన్నర్ ఇది బజ్ ఇంటర్వ్యూ వరకు అక్కడ మనకి ఉంది కాబట్టి చేయటం తప్పితే, కొంతమంది ఆల్రెడీ బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూస్ అవన్నీ మనం చెయ్యం. అవన్నీ అవసరం లేదు. ఇది కూడా ఏదో ఒక రకమైన ఫీలింగ్ ఉండిపోయింది, బిగ్ బాస్ అయిపోయింది అని చెప్పి. అది కొంచెం చల్లార్చుకోవడానికి తప్పితే ఇంకేముంది. ఇంక ఇది కూడా అయిపోతే ఇంక బిగ్ బాస్ కంటెంట్ అయిపోతుంది మనకి, బిగ్ బాస్ దాంతో కదా. సో కొన్ని క్వశ్చన్లు ఏవి అడగలేదు అనేది ఫస్ట్ చెప్తాను. అడగాల్సింది అంటే, ఓజీస్ బయట నుంచి వచ్చి నామినేషన్స్ చేశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా సోనియా నామినేషను మీకు ఎలా అనిపించింది? ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఎలా జరుగుతుంది, మధ్యలో యష్మి మ్యాటర్ వచ్చింది, అదొకటి. నెక్స్ట్ సీత నామినేషన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా అక్కడ నువ్వు అసలు ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు, నీకు ఎలా అనిపించింది? సో ఎగ్జాంపుల్గా మాకేమనిపించింది అంటే, ట్రాప్ చేయటం, స్ట్రాంగ్ ఉమెన్ని డౌన్ చేయటం, అలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు తనది అడుగుతూ, అలాగే నువ్వు ఫస్ట్ సోనియాతో ఏదైతే మీకు ఆర్గ్యుమెంట్ అయిందో, దాని తర్వాత 2 రోజుల్లో నువ్వు సోనియాని కూర్చోబెట్టి తనని ఫ్రెండ్గా చేసుకున్నావు. సో అది పార్ట్ ఆఫ్ ద గేమ్ జరిగిందా, ఎలా జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడగచ్చు. సో కొన్ని టాపిక్స్ లోపల అడిగిన వాటిని కూడా డీప్ డౌన్గా తీసుకెళ్ళచ్చు, బట్ తీసుకెళ్ళాలి. సో అవి కనుక తీసుకెళ్ళుంటే కొద్దిగా ఇది కూడా కొంచెం ఇంటర్వ్యూ బాగుండేదేమో. ఎనీవే, ఓవరాల్ విన్నర్ అయ్యాడు కాబట్టి ఆ విన్నర్ సెలబ్రేషన్స్లోనే ఉన్నారు. ఏం అడిగారు ఏంటంటే, కొంచెం ఎక్స్ట్రా ఫైర్ వర్క్స్ పెట్టారు. ఈయనకి మాత్రం కేక్ ఒకటి తెచ్చారు. సో ఆ ఫైర్ వర్క్స్ ఇవన్నీ చేశారు. నిఖిల్ లావయ్య వర్జిన్ అని చెప్పి, లావయ్య అని చెప్పి చెప్పాను కదా, వీళ్ళందరూ కలిసి ఒక షో చేశారు. వీళ్ళకి ఆ ర్యాపో ఉందని చెప్పి, నేను ఫిట్ అయ్యా అంటే, నువ్వు ఫిట్ అవ్వలేదు, పీక్ పోయావు, రా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి కూర్చున్నారు. అర్జున్ విన్నర్ అయ్యావు, ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటంటే, ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. సో నన్ను ఇష్టపడి ఓట్ చేసి, లవ్ చేసి, సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఐఎమ్ టచింగ్ ద స్కై యాక్చువల్గా అని చెప్పాడు అనమాట. నన్ను ఇంతమంది ఇష్టపడ్డారు, విన్నర్ని చేశారంటే నాకు అసలు అన్ప్రెడిక్టబుల్గా ఉంది, జోనౌట్ అయిపోయాను నేను అని చెప్పి. వీళ్ళు సైక్ అయిపోతారు కదా, వీళ్ళు ఈ సీజన్లో వాడి సైక్ అయిపోవటం, జోనౌట్ అయిపోవటం అన్నట్టు ఉందన్నమాట. నెక్స్ట్ అర్జున్, నువ్వు అనుకున్నావా విన్ అవుతావు అని చెప్పి నన్ను అడిగాడు. నిఖిల్, నా మనసు పరంగా నేను ఆడాను. సో ఏదైతే ఆడాలి అని చెప్పి, ఒక్క నిమిషం, మా సిస్టర్ ఇప్పుడు కాల్ చేస్తుంది. ఓకే, నా మనసు ప్రకారంగా ఆడాలి అని చెప్పి, ఎంత ఆడాలో అంత ఆడాను. సో అవుతానో లేదో తెలియదు, బట్ నేను ఆడాల్సింది ఆడాను అని చెప్పి. నేను ఫస్ట్ నుంచి ఈ సీజన్లో ఇష్టపడే వాళ్ళు, అంటే నన్ను చూసిన వాళ్ళు ఇష్టపడితే వాళ్ళు ఉంచుతారు, లేదా అది ఏ వారమైనా సరే వెళ్ళిపోతాను. దానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా, దానికి కూడా రిసీవ్ చేసుకోవడానికి రెడీగానే ఉన్నాను. సో ఇంకా మాటలు రావట్లేదు, విన్నర్ అయ్యాను కదా, స్టక్ అయిపోయాను అలాగా అని చెప్పి ఆయనకి రావట్లా. సో అర్జున్ కూడా అదే చెప్తాడు, విన్నర్ అయ్యావు కదా, కొంచెం స్టక్ అయిపోయి ఉంటావు, కానీ కొన్ని అడగాలి కాబట్టి రా కూర్చో, కొన్ని డౌట్లు ఉన్నాయని చెప్పి కూర్చోబెడతాడు అనమాట. నెక్స్ట్ అర్జున్, అదే మాటలు రాని మూమెంటే నాకు తెలుసు, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి. నేను చూస్తుంటే ఒక మాట గుర్తొస్తుంది. అదేంటంటే, తనను తానే చెక్కుకున్న శిల్పి అతడు, శిల్పం కూడా అతడే అని చెప్పి. అగ్రెసివ్ అన్నారు, పులిహార కలుపుతామన్నారు, ఎవరితో మాట్లాడటం లేదన్నారు, ఫిజికల్ అవుతామన్నారు, ఎండికి వచ్చేపాటికి నిన్ను రేలంగా మావయ్య అని కూడా అన్నారు. ఎన్ని అబండాలు వేసినా అన్నింటినీ ఎదుర్కొంటూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ, ఆడియన్స్కి నచ్చుతూ, ఆడియన్స్ని మెప్పించుతూ ఈరోజు ట్రోఫీని పట్టుకున్నావు, ఎలా అనిపిస్తుందని చెప్పి. ఒక రేంజ్లో బిగ్ బాస్ ఒక రేంజ్లో పెడితే, అర్జున్ కూడా ఒక రేంజ్లో పెట్టాడు. బజ్ ఇంటర్వ్యూ అందరికీ ఎలా సాగిందో అందరికీ సమన్యాయం. ఈవెన్ విన్నర్ అయినా కూడా ఈ కేకులు తీసుకురావడం, ఎక్స్ట్రా ఫైర్ వర్క్స్ పెట్టడం ఇవన్నీ ఓకే, లాస్ట్లో అప్రిషియేట్ చేయడం కూడా ఓకే. బట్ పొగడతలతో స్టార్ట్ చేయడం నాకు నచ్చలా. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్కి చూసుకుంటే అలా చేసినప్పుడు, అంటే సీరియస్గా అడగల, బట్ సీరియస్ క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ కూడా సీరియస్ క్వశ్చన్లు అడగాలి, కానీ నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు తీసి మార్కాన్ అని చెప్పి పొగట్ట ఎందుకు? అది లాస్ట్లో పొగుడుకోవచ్చు. ముందు అడగాల్సిన క్వశ్చన్లు అడగాలి కదా ఎవరికైనా సరే, అప్పుడే న్యాయం చేసినట్టు. అదర్వైజ్ అయితే ఎవరిని అడగకూడదు, అందరిని అలాగే పొగడాలి. నెక్స్ట్ నిఖిల్, ఎలా అనిపించింది ఏంటి అంటే, నేను అసలు బిగ్ బాస్ అంత చూడలేదు, నువ్వు వెళ్ళిన సీజన్ చూశాను, అక్కడక్కడ చూశాను. అది కూడా నువ్వు వెళ్ళిందేమో ఉల్టా పుల్టా, ఇదేమో అన్లిమిటెడ్ ట్విస్టులు, అసలు ఆ రెండింటికి సంబంధం లేదంటూ జరిగింది. సైలెంట్గా ఉంటేనేమో ఎవరితో కలవమంటారు, కలిస్తేనేమో గ్రూపిజం అంటారు, అరిస్తే చాలా డామినేటింగ్ అంటారు, అరవకపోతేనేమో మాటలు రావా, ఇండివిజువాలిటీ లేదంటారు, మీరు నన్ను ఏం చేయమంటారు అని చెప్పి ఇలాగే చెప్తాడు కొద్దిగా. సో సైలెంట్గా కూర్చోమంటే కూర్చుంటాను, అప్పుడేమో సత్తా లేదా నీకు, ఏం మాట్లాడవేంటి అంటారు. ఇవన్నీ యాక్చువల్గా నిఖిల్ చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ జరిగినప్పుడల్లా అలాగే అనుకున్నాం,
కొన్ని గొడవలు అయినప్పుడు అక్కడ నిఖిల్ ఉన్నాడు, ఏంట్రా నిఖిల్ ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు అని అనుకుంటా ఉన్నాం కదా, అదే అలాంటివి అనమాట. ఏం చేసినా ఏంటంటే ఆ ప్లేస్ అలాంటిది, బిగ్ బాస్ హౌస్ అలాంటిది, ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, ఆ గేమే అలాంటిది. ఎవరి మీద కన్సర్న్ చూపిస్తే మళ్ళీ వెళ్ళి ఎవరి మీద కన్సర్న్ చూపిస్తే గేమ్ ఆడుతూ ఉంటామని. ఇది డే 1 నిఖిల్కి ఎక్స్పీరియన్స్ ఇది. మణికంఠ కోసం కన్సర్న్ చూపిస్తే నాకు తెలిసి నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు అని చెప్పి సింపుల్గా చెప్పేశాడు. సో అప్పుడే తనకు రియలైజేషన్ వచ్చింది, నీకు నాకు బాండింగ్ ఉందనుకో కలిసి ఆడుతున్నాం అంటారు. సో ఎలా కాదని చెప్పి మనసుకి నచ్చినట్టు చేద్దాం అనుకున్నా, చేశా. ఐఎమ్ హ్యాపీ. జనాలు ఇష్టపడి నన్ను ఈ స్థాయిలో నిల్చోబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చాలాసార్లు థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ అర్జున్, ఇన్ని సీజన్స్లో ప్రతి కంటెస్టెంట్ నేను నాలానే ఉన్నాను అందుకనే గెలుచుకున్నాను అని చెప్పి చాలామంది అన్నారు. గెలుచుకున్న వాళ్ళందరూ అలా అన్నారంట. అలాగే అన్నారా? ఇప్పుడు గుర్తులేదు నాకు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అందరూ అన్న మాటలు అన్నింటినీ విని మార్చుకొని నేర్చుకొని ట్రోఫీ గెలుచుకున్న వ్యక్తి నువ్వు అన్నాయి. ఏంటి అన్ని ఫీడ్బ్యాక్లు తీసుకొని అంత మారాడా? నాకే అంత మారేట అనిపించలేదు. పర్సనాలిటీ అంత అనిపించింది. ఒక పర్సనల్ డౌట్ ఉందని అడిగాడు. ఏంటంటే ఈయన కూడా బయట విషయాలు టచ్ చేస్తానే క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే ట్రోఫీ గెలిచాక డైరెక్ట్గా నీ దగ్గరికి అన్నావు, మరి తన దగ్గరికేనా అని చెప్పి. సో ట్రోఫీ గెలిచాక తన దగ్గరికి వెళ్తాను, తను ఎవరో తెలుసు కదా మీకు కూడా, తన దగ్గరికేనా అంటే నిఖిల్ పరిస్థితి తెలియదు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఈ రోజా రేపు అసలు ముందు మమ్మల్ని ఎక్కడి నుంచి బయటికి పంపించారు కదా, వాళ్ళు ఎప్పుడో తెల్లవారుజామున ఎప్పుడో పంపించారు, మిగతా వాళ్ళని బస్సుల్లో పంపించారు. బస్సుల్లోంచి ఒక చోట నుంచి ఇంకో చోట బస్సులో పంపించారు, అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయారులేండి వాళ్ళు. వెళ్ళాలి, మాట్లాడాలి, బయట ఎంతమంది ఉన్నారు ఏంటో తెలియదు, అవి చూసుకోవాలి. సో మమ్మీ డాడీ ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి అది అని చెప్పంటే అర్జున్ అయితే వెళ్తావు వెళ్ళి మాట్లాడతావు అనగా నిఖిల్ అనుకుంటున్నా అన్నాడు. సో వీళ్ళు వెళ్తారా, వెళ్ళి మాట్లాడతారా లేదా, మాట్లాడితే అది సార్ట్అవుట్ అయిద్దా లేదా, సార్ట్అవుట్ అయ్యాక ఎంతకాలం కలిసి ఉంటారు, అది ముందుకెళ్ళిద్దా లేదా, అది వాళ్ళిద్దరి సమస్య, వాళ్ళిద్దరిది, మనకేం సంబంధం లేదని మీకు చెప్తున్నా అంతే. బజ్జుగా వచ్చింది కాబట్టి చెప్తున్నా. దాన్ని ఫాలో అప్ చేస్తా, మనం న్యూస్ రిపోర్టర్లు కాదు కదా దాని గురించి రిపోర్ట్ చేయడానికి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి అవన్నీ చూసుకుని దాని తర్వాత చూడాలంటాడు. నెక్స్ట్ అర్జున్, హౌస్లోకి వెళ్ళే ముందు సింగిల్ అన్నావు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. హౌస్లోకి వెళ్ళాక కాదు స్టోరీ ఉందన్నావు, ఏంటి అన్నట్టు అడిగాడనమాట. నిఖిల్ కాదు స్టోరీ ఉంది అని అనలేదు, స్టోరీ ఉంది, నేను ఒకరితో ఉన్నప్పుడు నేను సింగిల్ కాదు, కానీ నేను హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు లేరు కాబట్టి నేను సింగిల్ అని, అంటే సింగిల్ కాదు ఇంక సింగిల్ అని కమిటెడ్ కాదని చెప్పి, కానీ ఆ ఎమోషన్స్ మాత్రం నాతో ఉన్నాయి. సో బయట ఉన్నప్పుడు ఒకరితో ఉన్నప్పుడు సింగిల్ కాదు, అది అయిపోయింది, విడిపోయారు, సంథింగ్ ఏదో అయింది, హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తున్నాడు కాబట్టి సింగిల్ అని. బట్ ఆ ఎమోషన్స్ మాత్రం తనతో క్యారీ చేస్తున్నాడు. స్టోరీ అన్నది కాదు కానీ ఎమోషన్స్ క్యారీ చేస్తానంట. నేను చెప్పింది ఎమోషన్స్, ఒకరి మీద ఫీల్ అవుతున్నాను, ఆ ఎమోషన్స్ ఉన్నాయని, ఆ ఎమోషన్స్ నా సైడ్ నుంచి ఉంది, కమిటెడ్ అని చెప్పి నేను చెప్పలేదని. కానీ ఇక్కడ ఒకసారి ఒక వాష్రూమ్ దగ్గర విష్ణుప్రీతని అవుతాను ఏమంటే నా కోసం ఒకళ్ళు ఉన్నారు బయట, సంథింగ్ బయట ఉన్నారు, బయట వెయిట్ చేస్తున్నారు అనగానే ఏదో అంటాడు. సో అర్జున్ అది తెచ్చుకొని కమిటెడ్ అని అనలేదు, అలా అని చెప్పి నువ్వు సింగిల్ అని అనలేదు. సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది లేదు. నువ్వు బయట చెప్పినప్పుడు సింగిల్ అని చెప్పొచ్చావు, బట్ నువ్వు ఎమోషన్స్ క్యారీ చేస్తున్నావు అంటే అవతల సైడ్ నుంచి కమిటెడ్ లేకపోయినా నువ్వు సింగిల్ అయితే కాదు, నీ సైడ్ నుంచి వేరే వాళ్ళు నువ్వైతే మాత్రం ఖాళీగా లేవన్నట్టే కదా, నీకు ఛాన్స్ లేదన్నట్టే కదా వేరే వాళ్ళు ఎవరైతే సరే. మరి అది ఎందుకు క్రిస్టల్ క్లియర్గా అది రాలేదు బయటికి అన్న విషయాన్ని దీన్ని డిగ్ చేసుకుంటే వెళ్ళాలా? ఎందుకంటే చాలా విషయాలను కాజ్ చేసింది కదా హౌస్ లోపల. కమిటెడ్ అని చెప్పలేదు, ఏ ఎమోషన్స్ అయినా సరే బాండ్ ఉంటే ఫీల్ అవ్వగలం, ఎవరిని ఫోర్స్ చేయలేం కదా అని చెప్పి ఇంకా అదంతా పర్సనల్. నెక్స్ట్ అర్జున్, ఖచ్చితంగా వెళ్తావు అయితే ట్రోఫీ తీసుకొని అనగానే నిఖిల్ ట్రోఫీ ఎందుకులే కానీ ఇంట్లో పెట్టి వెళ్తా అంట. నాకు అర్థం కాలేదు, ఇద్దరు నవ్వుకున్నారు. అంటే ట్రోఫీ తీసుకుని వెళ్తే ఏంటి, ట్రోఫీ అని ఇరిగిపోయిద్ది, ట్రోఫీ ఏమైనా గొడవలో నలిగిపోయిద్దా, ట్రోఫీ ఎందుకులే కానీ ఇంట్లో పెట్టేసి వెళ్తానంటున్నాడు. సో అదనమాట సంగతి. మనకు తెలిసిపోయిద్ది నెక్స్ట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్లో వస్తామంటే ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి అర్థమైపోద్ది, ఫ్యాన్స్కి తెలిసిపోతూ ఉంటుంది కదా. నెక్స్ట్ అర్జున్, ఎలా అనిపించింది నాకు సార్ చేయబట్టుకొని అలా పైకి లేపి విన్నర్ నిఖిల్ అని అంటున్నప్పుడు? అంటే నిఖిల్, నేను ఓడిపోయినా గెలిచినా నేను నాలానే ఆడాను, ఇక్కడ అనిపించింది, ఆ గుండెల్లో అనిపించింది చేశాను అని చెప్పాడనమాట. క్లోజ్ అవ్వడం స్ట్రాటజీ కాదు, ఒకరితో మాట్లాడటం కూడా స్ట్రాటజీ కాదు. సో నేనేంటో నాతో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళందరికీ చూపించాల్సిన అవసరం లేదు నేనేంటి అన్నది అని చెప్పాడనమాట. నాకు సార్ చెయ్యెత్తే వరకు నేను తల కిందకే పెట్టుకున్నాను, చెయ్యి లేపేపాటికి నేనేనా అని చెప్పి లేచి చూసుకున్నాను, నేనంతే ఇంకా స్టండ్ అయిపోయాను, అలా షాక్లో ఉన్నాను నేను అని చెప్పి. నేను కూడా చాలామంది యాటిట్యూడ్ చూపించాడు అని చెప్పి నేను లైవ్లో పెట్టినప్పుడు అన్నారు, కానీ నేను మళ్ళీ చేసాను యాటిట్యూడ్ ఏం కాదు, అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్ ఫీలింగ్లా అనుకోవచ్చు మనం, మీకు విన్నింగ్ మూమెంట్ ఉంటుంది కదా అలాగా. మనకు అక్కడ చాలా చూపించాలి, ఏం చూపించకుండా ఎప్పుడు ఎలా హరిగా సీజన్ క్లోజ్ చేస్తారు కదా, లాస్ట్ ఎపిసోడ్ క్లోజ్ చేస్తారు కదా, అలాగే క్లోజ్ చేశారు. ఎవరైనా ఏమైనా రీల్స్ కానీ ఏమైనా పెడతా ఉంటే అందులో లోపల ఉన్న వాళ్ళు మనం అందులో చూసుకొని వాళ్ళు ఎలా కలిసారు, ఎలా మాట్లాడుకున్నారు, ఇవన్నీ ఫోటోలు వస్తున్నాయి, అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగారు రామ్ చరణ్ గారితో అలాగా.
వాస్ సో స్టన్ అండ్ షాక్లో ఉన్నా అని చెప్పి చాలా బాగా అనిపించింది. నాతో గొడవ పెట్టుకున్న కంటెస్టెంట్స్ అప్లాస్ చేస్తున్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, అందరూ చప్పట్ల గిప్పట్లు కొడుతున్నప్పుడు బయటికి వెళ్ళేదాకా తెలుస్తుంది, బయటికి వెళ్ళాక తెలుస్తుంది ఇంకా ఎంతమంది నన్ను ఇష్టపడ్డారు ఏంటి అని చెప్పి. నాతో గొడవ పెట్టుకున్న కంటెస్టెంట్స్ అందరూ చప్పట్లు కొడతా ఉంటే ఆయనకి బాగా అనిపించిందంట ఫీలింగ్. నెక్స్ట్ అర్జున్ 105 డేస్లో ఏం మిస్ అయ్యావంటే నిఖిల్ ఫ్రీడమ్ అంటే అర్జున్ ఏనా మిస్ అయ్యావంటే ఆబ్వియస్లీ అంటున్నారు, ఇంత ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ అర్జున్ హౌస్లో ఒక డైలాగు చాలా ఇంపాక్ట్ చూపించింది. అదేంటంటే మన ఆర్టిస్ట్ మచ్చా ఎవరికైనా దెబ్బ తగిలితే ఎవడదరా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఫస్ట్ ఫిజికల్ టాస్క్లో జస్ట్ సోనియా పడిపోయినందుకు మన ఆర్టిస్ట్ మచ్చా అలా డోర్లు గీర్లు లాక్ చేసి పెట్టబాకండి మరి పడిపోతాయి. సోనియా కోసం ఆ టాపిక్ తీసుకొచ్చారు. దాని తర్వాత తమరు చేసిన విన్యాసాలు అంటే సోనియా లేదు కదా, సో దాని తర్వాత తమరు చేసిన విన్యాసాలు మామూలు చేశారు కదా. అంత అసలు ఆ డైలాగ్ చెప్పిన నిఖిల్ అంత అగ్రెసివ్గా ఆడాడు. ఇక నిఖిల్ ఏమంటాడంటే అది సత్యమే, వీళ్ళు తెలుగు ఉంటారు, అది సత్యమే నేను చెప్పింది, అది నిజమే కదా, అది సత్యమే నేను చెప్పింది. మణికంఠ గేమ్లో ఏమైందంటే ఒకళ్ళే ఇంకో సైడ్ నుంచి లాగుతూ ఉన్నారు, ఇంకో సైడ్ పట్టుకున్నాడు, తను జంప్ చేశాడు, ఏదో విధంగా మొత్తానికి పడ్డాడు, తన చేతిలోంచే పడ్డాడు. అది ఏ గేమ్ అయినా నేను పట్టుకోవడం అగ్రెసివ్గా ఉంటుంది, కానీ ఒకరిని లాగి పట్టి చేసేది మాత్రం ఏమీ లేదు. అలా కనిపిస్తాను కానీ అలా అగ్రెసివ్గా లాగటం మాత్రం ఏమి చేయనంట. కొంతమంది అగ్రెసివ్గా ఆడామంటారు, తర్వాత లేదని చెప్పి వాళ్ళే అన్నారు అని చెప్పి. సో పానిపట్ యుద్ధంలో వీళ్ళిద్దరు ఉన్నారో ఒక అగ్రెసివ్గా ఆడావని చెప్పి అన్నారు, కానీ తర్వాత వాళ్ళే లేదన్నారు. అంటే నెక్స్ట్ మణికంఠకి దెబ్బ తగిలింది, అదొక్కటి నాకు భయం వేసింది. అది ఎందుకంటే నా చేయి నుండి జారి పడ్డాడుగా, అది నాకు భయం వేసింది. దాని తర్వాత ఇంకా నన్ను వేసుకున్నారు, ఏమీ చేయలేదు, ఇంకేమీ చేయలేదు అన్న విధంగా చెప్తాడు. ఎవరికి ఏమి కావాలని చేయలేదు, నాకు కూడా చాలా దెబ్బలు తగిలాయి, నా గోరు ఊడిపోయింది, షోల్డర్ ఇంజరీస్ అయినాయి, యాంకిల్ ఇంజరీ అయింది, ఆ గోరు మొత్తం ఊడిపోయింది. యాక్చువల్గా ఒక లాంగ్ షాట్లో అది కనిపిస్తుంది, దాని స్క్రీన్ షాట్ తీసుకున్న బ్లడ్గా వస్తుంది అన్నమాట. దానికి మొత్తం కట్టేసి పంపించారు. సో అది జూమ్ చేసి బిగ్ బాస్ కావాలంటే కొంచెం ఒక సింపతి తీసుకురావచ్చు, కానీ అలాంటివి ఏం చేయలేదు. ఈయన ఇప్పుడు చెప్పుకోలేదు అవసరం ఉన్నప్పుడు, కావాలని ఏం చేయలేదు. ఒకవేళ ఎవరికైనా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. మనిషిని హట్ చేసి గెలవాల్సింది, ఒక మనిషికి దెబ్బలు తగిలేలా హట్ చేసేసి గెలవాల్సింది ఏమీ లేదు. ప్రేక్షకులు మెప్పించి వాళ్ళ లవ్ కోసం వాళ్ళని గెలుచుకుంటే చాలు అన్న అదే ఆ ఫీల్తోనే ట్రోఫీ వచ్చింది, కానీ ఇలా ఏదో ఎవరినో కొట్టేసి ఏదో చేసేసి గెలిచేయాలని మాత్రం ఏమీ లేదని చెప్పాడు. నెక్స్ట్ అర్జున్ గౌతమ్ గురించి క్వశ్చన్ అనమాట. గౌతమ్ మీద చాలా అగ్రెసివ్ అయ్యావంటే నిఖిల్ వెంటనే గౌతమ్ కూడా అయ్యాడు అనగానే అర్జున్ వినరా క్వశ్చన్ మొత్తం గదిగే అని చెప్పి ఇలా అనలేదు, కానీ క్వశ్చన్ పూర్తి అవ్వాలా, వెయిట్ చెక్ అనమాట. సో చాలాసార్లు తనని గేమ్ నుండి తీసేయాలని చెప్పి తన మీద అగ్రెషన్ని వాళ్ళ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టి, తన మీద అగ్రెషన్తో వాళ్ళ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టావు, అది అవసరమా అని చెప్పి ఎందుకు అలా చేసావు అన్న విధంగా అనమాట. దానికి నిఖిల్ అలా నేనేం పెట్టలేదు అన్నాడు. అంటే అర్జున్ పానిపట్టు వారు ఏంటి మీ పానిపట్టు యుద్ధం ఆ ట్యాంకర్ల దగ్గర అనగానే నిఖిల్ లేదు క్లాష్ జరిగింది నాకు గౌతమ్కి, కానీ పక్కల వాళ్ళ మీద నేను చూపించలేదు. అంటే గౌతమ్కి దానికి అగ్రెషన్ జరిగింది కానీ ఆ అగ్రెషన్ నేను వాళ్ళ మీద చూపించలేదని చెప్పాడనమాట. నేను అగ్రెసివ్గా కనిపించాను కానీ అలా ఆడలేదు. యష్మి అనింది కదా, దానికి తర్వాత దీనికన్నా గట్టిగానే ఆడతాడు, సో మాతో అగ్రెసివ్గా ఏం ఆడలేదని చెప్పి అన్నారు కదా అనగానే అర్జున్ వెంటనే కౌంటర్ రాస్తాడు. ఏమేస్తాడంటే అదే సిచ్యువేషన్లో నీ బదులు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ బిహేవియర్ కూడా వేరేలా ఉండేదిలే అని. సో అక్కడ నువ్వు కాబట్టి అలా తప్పించారు, ఒప్పించారు, మెప్పించారు, కానీ నీ బదులు ఇంకోళ్ళు ఉంటే రచ్చరంబోలు అయ్యేది అని చెప్పి. ఇది కూడా చాలామంది ఈ పాయింట్ కామెంట్ చేశారు. అర్జున్ని కాకుండా వేరే వాళ్ళు వెళ్ళింటే వాళ్ళు అలాగే ఊరుకున్నారు, తర్వాత అలా కవర్ చేసేవాళ్ళ, తర్వాత వాళ్ళు అలా అడిగేవాళ్ళ, తర్వాత అవినాష్ని క్వశ్చన్ చేసింది కదా అలా అడిగేవాళ్ళ అని చెప్పి. సో అర్జున్ కూడా ఇదే పాయింట్ లేపాడు అనమాట. నిఖిల్ మేబీ అన్నాడు సింపుల్గా, మేబీ ఆడుతున్నప్పుడు ఎవరున్నారు ఎవరు అవతల అన్నది చూడటం లేదు, బ్లూ టీమా రెడ్ టీమా అది మాత్రమే నన్ను ఓడించారు అంతే తప్పితే క్లాష్ అయింది అలా ఏం చూపించలేదు. సో మా టీం ఓడించారు కాబట్టి నేను అలా ఓడిద్దాం అనుకున్నా, కానీ అక్కడ గౌతమ్తో క్లాష్ అయింది అలాంటిది ఏం చూడట్లేదంటే అర్జున్ ఏమంటాడంటే బ్యాటరీ టాస్క్లో అయిన దగ్గర నుంచి అది కంటిన్యూ అయినట్టు మాకు కనిపించింది అని చెప్తాడు. వెంటనే అర్జున్ బ్యాటరీ టాస్క్లో ఏమైంది అన్నాడు. అలా ఎలా మర్చిపోయావు స్వామి, బ్యాటరీ టాస్క్లో అంత జరిగితే. అర్జున్ రెసల్మానియా చూపించారయ్యా మీరు, అంటే WWE మా జనం WWF అది చూపించారయ్యా మీరు అప్పుడే మర్చిపోయారా అని చెప్పి. నిఖిల్ అతను చోక్ చేశాడు, సో గౌతమ్ చోక్ చేశాడంట, వెనక నుంచి మెడబట్టుకున్నాడు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాడు హోల్డింగ్, సో చోక్ చేశాడు, అది విడిపించుకోవడానికి నేను తీసుకెళ్ళి సేఫ్గా ఆ సోఫా మీద ల్యాండ్ చేశా, సో అదే చెప్తాను అనమాట. తర్వాత అర్జున్ ఏమిటంటే అది కంటిన్యూ అయింది, అదే ఇంక మీది కంటిన్యూ అయిందేమో తన మీద నీ వైపు నుంచి అనిపించింది అని చెప్పాడు. అంతే నిఖిల్ నాకు ఎలాంటి అగ్రెషన్ లేదు తన మీద. గౌతమ్ ఫ్యాన్స్కి కానీ గౌతమ్ని ఇష్టపడే వాళ్ళకి కానీ ఎవరికైనా అలా అయినా అనిపిస్తే కనుక ఐఎమ్ రియల్లీ సారీ, హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగింది, అంతేగాని అక్కడి నుంచి జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి జరిగింది, అదే అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగింది, తన మెడ లాక్ చేశాడు కదా అక్కడి నుంచి జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి జరిగింది, అంతేగాని ఏది చేయలేదని చెప్పి. అంతే తప్ప ఏదో పగబట్టి చేయాలన్న వ్యక్తిత్వం నాది కాదు,
నేను చెయ్యలేదు అని చెప్పి సో గౌతమ్ ఫ్యాన్స్కి, గౌతమ్ ఇష్టపడే వాళ్ళకి నిఖిల్ సారీ చెప్పాడు అనమాట ఆ విషయంలో. గుడ్. నెక్స్ట్ అర్జున్, ముందు వీక్ నామినేషన్, ఫైనల్ ముందు వీక్ ఏదైతే నామినేషన్ ఉందో, సో గౌతమ్ ఒక వాట అన్నావు ఏంటంటే ప్లాన్ తెలుసు, స్టోరీ తెలుసు, ఏం పొట్ర చేయాలనుకుంటున్నావు తెలుసు, ఏం తెలుసు ఏంటి ఇదంతా అంటే నిఖిల్ ఏమంటాడంటే మనోడు ఓజీస్ వాళ్ళు మాత్రమే గ్రూప్ ఆడుతున్నాడు, కలిసి ఆడుతున్నారని చెప్తా ఉంటాడు కానీ అవతల వాళ్ళ గురించి ఏమీ చెప్పడం లేదు అని. అంటే అర్జున్ ఏం చెప్పాడు, అర్జున్ ఏం చెప్పాడు అదే చెప్తానని చెప్పి మనోడు మనల్ని రాంగ్ అని చెప్పి పొట్రే చేసి వాళ్ళు రైట్ అని చెప్పి చూపించుకుంటున్నాడు అనగానే అర్జున్ ఏమంటాడంటే వాళ్ళు అంటే వాళ్ళతో కలిసి ఆడుతున్నాడా, అంటే మిగతా వాళ్ళు ఎవరితో కలిసి ఆడుతున్నాడా గౌతమ్ ఏమన్నా వాళ్ళు రైట్ అని ఎలా చూపించుకుంటున్నాడంటే నిఖిల్ ఏమంటాడంటే మనోడు ఏమంటాడంటే కంటికి కనిపించని నిజాలు అంటా ఉంటాడు. 16 మందిలో 2-3 ఆ నిజాలు వాళ్ళైనా అనిపిస్తారు, ప్రతి చోట వాళ్ళైనా దొరుకుతుంది, ఇంకెవరు దొరకటం లేదా. సో నేను పాయింట్అవుట్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ తర్వాత వేరే చోట తిరిగినాయి, సో అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయినాయి అంట ఆర్గ్యుమెంట్స్. సో 2-3 దొరుకుతున్నారు అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందంట. ఎగ్జాంపుల్ చెప్పా, ఇక్కడ జరిగితే తప్పు, అక్కడ జరిగితే ఒప్పు, ఒక చోట జరిగితే తప్పు, ఒక చోట జరిగితే ఒప్పు, అంతేగాని తప్పును తప్పులా చూడాలంటే 2 తప్పులా చూడాలి, 2 ఒప్పులా చూడాలన్నట్టు అనమాట. ఏంటంటే నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు వాడు అన్నది పృథ్వీ టాపిక్లో, పృథ్వీ డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు వాడు అన్నది నువ్వు ఖండించలేదు, అది తప్పు కదా అని అంటాడు. మరి తనే బొచ్చు కూడా పేకలేవు అన్నది మాత్రం తన సైడ్ నుంచి వచ్చింది, అయినా సరే అది ఒప్పు. సో అది తప్పు ఇది ఒప్పు అని చెప్పి కాంట్రడిక్ట్ అన్నట్టు అనమాట. పృథ్వీ మీద డిస్రెస్పెక్ట్ అని చెప్పి ఖండించలేదు, నా మీద అరవటం ఒప్పు, నువ్వు బొచ్చు కూడా పేకలేవు అని చెప్పడం తప్పు కాదు, అది మేము ఒప్పుకోవాలి తప్పు కాదని చెప్పి ఇది నాకు అర్థం కాలేదు, సో ఆ పాయింటే చెప్దాం అనుకున్నాను అని చెప్పి 100 సార్లు ఇది చెప్దాం అనుకున్నానని చెప్పి. సో ఇది ఎక్కడి నుంచి అంటే వేరే చోటికి వెళ్ళిపోయిందంట. యాక్చువల్గా మనకి లైవ్లో నామినేషన్ చూపించినప్పుడు కానీ ఇది ఒక పాయింట్కి వచ్చింది, కానీ మెయిన్ పాయింట్ ఏంటి అంటే నువ్వు నీ గేమ్లో నువ్వు ఇండివిజువల్ సింగిల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒకరితో స్నానం చేసి నెక్స్ట్ వాళ్ళకే పొడి చేస్తున్నావు అన్న విధంగా మనకు ఆ పాయింట్ వచ్చింది. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చింది. నెక్స్ట్ 100 సార్లు అదే విషయం చెప్తున్నప్పుడు ఒకసారి అయినా సరే మనం చెప్పాలిగా ఆ ఏ పర్స్పెక్టివ్ అదే అని చెప్పి ఆ పర్స్పెక్టివ్లో చెప్పానండి. లాస్ట్కి చెప్తాడు కదా నువ్వు ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు అంటే నువ్వు ఇన్నిసార్లు చెప్తే లాస్ట్ టైం ఇంక నేను చెప్పాలి కదా అని చెప్పి చెప్తున్నాను విధంగా చెప్పాడు అనమాట. నెక్స్ట్ అర్జున్, హౌస్లో ఇన్ని వీక్స్లో ఏ సిచ్యువేషన్లో అయినా వీడు నాకు కాంపిటీషను అని చెప్పి నీకు ఎప్పుడైనా భయం వేసిందా ఎవరి మీద అంటే నిఖిల్ భయమే వేయలేదు, కానీ నేను ఎమోషనల్గా కొంచెం లో అయ్యాను. నామినేషన్స్లో నువ్వు తప్పని చెప్పి ఎవరినైనా నామినేషన్ చేయడం స్టార్టింగ్లో నాకు అది ఇబ్బందిగా అనిపించింది అని చెప్పి, అంటే ఒకళ్ళు తప్పు అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి వాళ్ళని పాయింట్అవుట్ చేసి నామినేషన్ చేయడం ఆయనకి ఇబ్బంది అనిపించిందంట. స్టార్టింగ్లో ఇది అలా ఉండేది, అది తీసుకోలేక నేను చేస్తా అని చెప్పి అది తీసుకోలేక నన్నే చేసేయండి బిగ్ బాస్ అని చెప్తే బిగ్ బాస్ అంటే నేనే అయిపోతాను నామినేషన్ అంటే బిగ్ బాస్ తిట్టడం కూడా జరిగిందని చెప్పాడు. ఎవరిని చూసి గేమ్ పరంగా స్ట్రాంగ్ అని భయం లేదు, నాకు ఒక పవర్ ఉంది, దానికి లిమిట్ ఉంది, అది ఎంతవరకు అవుతుందో నేను అంతవరకు ఆడతాను, సో మిగతా వాటి కోసం నేను భయపడదని చెప్పాను అనమాట. నెక్స్ట్ అర్జున్, టఫ్ కాంపిటీషన్ అని ఎవరనిపించారు నీకు ఓవరాల్గా అంటే నబీల్ పేరు, గౌతమ్ పేరు, పృథ్వీ పేరు, ప్రేరణ పేరు, సో వీళ్ళ 4 పేర్లు చెప్పాడు. వీళ్ళ 4 టఫ్గా అనిపించారని చెప్పి వీళ్ళ 4 తినతో పాటు టాప్ 5లో 3 ఉన్నారు, ఒక పృథ్వీనే లేడు. నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ అని చెప్పి ఒక రౌండ్ ఆడిచ్చాడు. ఫేక్ అనగానే మణికంఠ పేరు చెప్పాడు ఫేక్ అనగానే. నెక్స్ట్ కన్నింగ్ అనగానే బేబక్ పేరు చెప్పాడు ఆయన. స్ట్రాంగ్ అంటే నబీల్ అని చెప్పాడు, సపోర్టివ్ అంటే పృథ్వీ, జెన్యూన్ అంటే పృథ్వీ, రొమాంటిక్ అంటే విష్ణు చెప్పాడు. అనగానే అర్జున్ దొంగ అన్నట్టు పట్టుకున్నాడు. ఈ విషయం నువ్వు హౌస్లో ఎప్పుడు చెప్పలేదు రాజా, విష్ణు రొమాంటిక్ అంటే నిఖిల్ ఎవరు అడగలేదు అందుకనే నేను చెప్పలేదు అని. సో నేను అడుగుతున్నా ఇప్పుడు చెప్పు అంటే తను ఏదైనా డైరెక్ట్గా విషయం చెప్తుంది అని చెప్తాడనమాట. నాకు అనిపించింది నేను మాట్లాడేస్తా నేను వేసేస్తా అంటా ఉంటుంది. అంటే అర్జున్ ఎవరినో పడేయాలని చూస్తే ఇంకెవరో పడిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి నిఖిల్ చూస్తా అంటే నిఖిల్ కింద కొంగ నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి బ్లష్ అవుతున్నావా, నేను సిగ్గుపడుతున్నా, మీరు సిగ్గుపడకండి సార్ మాకు తెచ్చిపోవాలని మీ అని ఎవరైనా అనుకుంటారు. నాకైతే నువ్వు సిగ్గుపడగా నాకు భయం అవుతుంది, నువ్వేం ఇప్పుడు బాంబు వెళుతావు ఏంటి అని చెప్పని, నీకే బ్లష్ కాదు ఏం కాదు నాకేం చెప్పాలో తెలియక లవ్ అవుతుంది అని చెప్పి. అంటే ఆయన రొమాంటిక్ విష్ణు అనేప్పటికీ ఈయన ఏమనుకుంటాడంటే ఆ రొమాంటిక్ విష్ణు దానికి ఈయన చెప్పింది కూడా నాకు అర్థం కాల. అంటే ఏదైనా అనిపిస్తే చెప్పేస్తుంది ఏంటి అందరూ రొమాన్స్ ఏమన్నారు బాబు అనిపించింది. ఏందో మరి ఏం చెప్పి అక్కడైనా కట్ చేసారేమో తెలియదు. కానీ దీనికి అర్జున్ ఏమంటాడంటే ఒకళ్ళు ట్రై చేస్తే ఒకళ్ళు పడ్డారు అంటే పృథ్వీకి ట్రై చేస్తే కొంపదీసి నిఖిల్ ఏమైనా పడిపోయాడు తనకి అని చెప్పి, దానికి ఆయన కింద కొంగ నవ్వుతుంటే ఏం సిగ్గుపడుతున్నావు అంటే సిగ్గు కాదే బాబు నాకు ఏం చెప్పాలి తెలియక నవ్వుతుంది అంటున్నాడు. నెక్స్ట్ అర్జున్, ఇది యష్మి క్వశ్చన్ నా క్వశ్చన్ కాదని చెప్పి, ఏంటంటే హాట్ సీట్లో ఉన్నప్పుడు నేను తను అడిగా నిఖిల్ బయటకు వచ్చాక మీకు ఎస్ చెప్తే మీరు ఏం చేస్తారంటే తను ఏమందంటే నువ్వు నిఖిల్ని అడుగు అంది. సో అందుకోసం చెప్పి నేను అడుగుతున్నా అంటే నిఖిల్ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు, ఓన్లీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, అది అక్కడ కూడా క్లారిటీ ఇచ్చాను కదా, లోపల కూడా క్లారిటీ ఇచ్చాను కదా అంటాడు. నిఖిల్ క్లారిటీ ఎక్కడ ఇచ్చావు నువ్వు లోపల అంటాడు అనమాట. అర్జున్ లోపల క్లారిటీ ఎక్కడ ఇచ్చో ఇవ్వకపోవడం వల్ల కదా ఇన్ని ఘోరాలు జరిగినాయి,
అంటే నిఖిల్ ఏమో లేదు అలా ఏం లేదు, అక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది, నేను లేదంటాం లేదు, అంటే ఆ క్లారిటీ ఇచ్చుకునే దాంట్లో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, లేదంటాం లేదు, కానీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు తను కూడా అలాగే తీసుకుంది, అంటే కరెక్ట్గా తీసుకోలేదు. ఒక 2-3 వారాలు నేను మాట్లాడటం మానేశాను, తర్వాత లేదు ఫ్రెండ్స్ అని అంటేనే నేను మాట్లాడింది. ఈ పాయింటే తనకు శ్రీరామ రక్ష. ఈ పాయింట్ లేకపోతే మాత్రం నిఖిల్ అస్సాం అయిపోయాడు, ఎందుకంటే మాట్లాడలేదు, తనే వచ్చి ఇంతకుముందు ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళం, ఇప్పుడు లేదు అయ్యంటే అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. కాబట్టి నార్మల్గా మాట్లాడడం జరిగిందంటే అర్జున్ మీరిద్దరేమో కానీ నేను యష్మి కూర్చున్నప్పుడు మాత్రం నాకు క్లారిటీ దొరకలేదు, అంటే యష్మి తను కూర్చున్నప్పుడు మాత్రం క్లారిటీ దొరకలేదు. తను కూడా ఏం చెప్పిందంటే నువ్వు క్లారిటీ ఇవ్వలేదని చెప్పింది అని. సో తను ఇవ్వలేదు క్లారిటీ అని చెప్పి. సో తిను మాత్రం అంటే యష్మి నిఖిల్ నాకు క్లారిటీ ఇవ్వలేదని చెప్పింది, కానీ యష్మి మాత్రం అర్జున్కి క్లారిటీ ఇవ్వలేదంట. సో వచ్చి ఎస్ అంటే నువ్వేం చెప్తావు అంటే ముందు తను అడుగు అని చెప్పేసింది, అంతే చెప్తే క్లోజర్ ఇవ్వలేదు అని చెప్పి. నిఖిల్ నాకు క్లారిటీ ఉంది, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, అంతే, అండర్లైన్ దిస్ యువర్ ఆనర్, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సంథింగ్ ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక్కొక్కరు పేరు చెప్తాను, నీకు మనసులో అనిపించిన ఒక వర్డ్ చెప్పాలని చెప్పి. సోనియా అనగానే స్ట్రాంగ్ వోకల్ అన్నాడు, పృథ్వీ అనగానే వెరీ అగ్రెసివ్ అన్నాడు. ఇందాక అక్కడ జెన్యూన్ అన్నాడు కదా, ఎక్కడ కూడా జెన్యూన్ చెప్పచ్చు కదా, వెరీ అగ్రెసివ్ అంట. నబీల్ అనగానే స్మార్ట్, గౌతమ్ అనగానే వెరీ స్మార్ట్, రోహిణి అనగానే గుడ్ హ్యూమన్ బీయింగ్, బిగ్ బాస్ అంటే ట్విస్ట్లు టర్న్స్ రోలర్ కోస్టర్ రైడ్, నెక్స్ట్ నాకంటే ప్లెజెంట్ వామ్ ఫీలింగ్, నిఖిల్ ఇట్స్ మీ నిఖిల్ మల్యక్కల్. నెక్స్ట్ అర్జున్ నాకు కానీ ఆడియన్స్కి కానీ నిఖిల్ అంటే గుర్తొచ్చేది సీజన్ 8 విన్నర్ అని చెప్పి ఒక మంచి క్లోజర్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ చెప్పినట్టు శిలలపై శిల్పాలు చెక్కినాను అని చెప్పి ఆ పాట అది ఇక్కడ పాడుకొని ఉంటే క్లోజర్గా ఒక విన్నర్గా కేక్ కోసే ముందు పొగుడుకొని కోసి చేసినట్టు ఉంటుంది. అంతేగాని ఫస్ట్ పొగిడేసి లాస్ట్ పొగిడేసి మధ్యలో క్వశ్చన్స్ ఇచ్చేయకపోతే ఇది పార్షియాలిటీ కాదా యువర్ ఆనర్ అర్జున్ గారు? సీజన్ 8 విన్నర్ నీకోసం సెలబ్రేషన్ అని చెప్పి ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. సో దాని తర్వాత ఓ చెట్టుకి 5 మంది విష్ చేశారు తను విన్నర్ అవ్వాలని. నేను చూసింది గంగవ్వ ఏదో లాస్ట్లో చూసాను, గంగవ్వ నెక్స్ట్ హరితేజ అనుకుని ఉన్నట్టున్నారు, వాళ్ళిద్దరు అన్నట్టున్నారు. ఇంకెవరు మిగతా వాళ్ళు ఎవరు ఏమన్నారో నాకు, మిగతా ముగ్గురు ఎవరో నాకైతే తెలియదు. 22 మందిలో 5 మంది ఎక్స్పెక్ట్ చేశారు సో నువ్వు అవుతావు అని చెప్పి, అలాగే కోట్లాది మంది ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారని చెప్తే నిఖిలేమో దాని తర్వాత రుణపడి ఉంటాను ఇంకా మాటలు లేవు అన్న విధంగా ఎండ్ అయింది. అర్జున్ కూడా ఎండ్ చేశాడు. నేను అంతగా అన్ని బజ్ ఇంటర్వ్యూలు చూడలేదు, కానీ ఇప్పుడు వరకు 3 సోనియా గారిది ఒకటి 4, రోహిణిది ఒకటి 5, విష్ణుప్రీది అక్కడక్కడ చూశాను 6, రోహిణిది కూడా మొత్తం చూడలేదు రండి, అక్కడక్కడ చూశాను ఒక 6-7 చూశాను. అర్జున్ ఓకే అంటే చాలా చోట్ల అగ్రెసివ్గా చేశాడు అర్జున్, దీనికి సీజన్ మొత్తం ఎవరు కూర్చొని అలాగే చేస్తాడు అనుకున్నా. బట్ నేను రోహిణి గారి దగ్గర డిస్కనెక్ట్ అయ్యా. ఒక పక్కన ఒకటో రోజు ఎగ్జిట్ అయిన విష్ణుకి చాలా సీరియస్గా చేసి రోహిణికి నార్మల్గా చేశారు. తప్పులు ఏమంటే ఉన్నాయి కదా, అన్ని సైడ్లు ఉన్నాయి. సో చేస్తే అందరిని ఒకేలా చేయలేదు, అందరిని ఒకేలా ట్రీట్ చేయాలి, లేదంటే ట్రీట్ చేయకూడదు, లేదంటే మామూలుగా మాట్లాడాలి, ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా చెప్పాల్సింది. 1-2 పాయింట్లకు మనం సీరియస్గా రాసి కానీ ఇంటర్వ్యూ మొత్తం అసలు దడదడ అన్నట్టు పెంచి. బట్ ఓవరాల్గా నేనైతే మాత్రం ఫస్ట్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేయలే అర్జున్ ఇంత బాగా ఇంటర్వ్యూలు చేస్తాడు అని చెప్పి, బట్ చేశాడు. ఈ సీజన్లో మరి ఎవరు చేస్తారో ఇంటర్వ్యూస్, ఈ సీజన్ నుంచి ఎవరు అవుతారో మరి, నెక్స్ట్ సీజన్కి బజ్ ఇంటర్వ్యూ చూడాలి, ఇంట్రెస్టింగే ఈ సీజన్ నుంచి ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి. ఇదే నిఖిల్ మల్యక్కల్ బజ్ ఇంటర్వ్యూ. రేపు ఇంకా స్టిల్ పీపుల్ ఇంట్రెస్టెడ్గా ఉంటే నబీల్ది అండ్ అవినాష్ది చేసి ఇంకా బజ్ ఇంటర్వ్యూస్ క్లోజ్ చేస్తే ఈ బిగ్ బాస్ సీజన్ 8కి మనం మన సైడ్ నుంచి నిన్న కొట్టాల్సిన కొబ్బరికాయని రేపు కూడా కొట్టుకోవచ్చు. అంతే. గుడ్ నైట్. ఎపిసోడ్ రివ్యూ అవ్వలేదన్న ఫీలింగ్ రావట్లా, నైట్ అయింది ఎపిసోడ్ రివ్యూ ఇచ్చానన్న ఫీలింగ్గా వస్తుంది. గుడ్ నైట్. ఆ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.